ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, నీ నోటి మాట నిజమైతే ఎంత బాగుండేదో కదా. నిజం పిన్ని. త్రినేత్రి దేవీపురం వెళ్లి కాళికాదేవి అమ్మవారి పూజ చేస్తూ ఎప్పట్లా తన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపితే ఎంత బాగుంటుందో కదా. అమ్మవారి దగ్గరికే వెళ్ళి అక్కడే తను ఆ తల్లిలో ఐక్యమైందన్న విషయం బామ్మగారికి తెలియదు పాపం. తెలుసు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నాకు తెలుసు నా మనవరాలు మా ఊరే వెళ్ళుంటుందని. మనసులో అలాగే అనుకుంటున్నాను. నైని అదే మాట చెప్పగానే సంతోషపడ్డాను కూడా. మీకు తెలుసంటే త్రినేత్రి గురించి రహస్యం తెలిసేమో అనుకున్నాను. పిన్ని, నా మనవరాలకు సంబంధించి ప్రతి విషయం నాకు బాగా తెలుసమ్మా. అయినా ఆ పిల్ల నా దగ్గర ఏ రహస్యమూ దాచదు. మీకు గాని ఏదైనా చెప్పిందా? లేదు. మరింకేదో ఉన్నట్టు ఆ ముక్క నాకు తెలీదు అన్నట్టు చెప్తావేంటమ్మా? చూసావా నైని, మీ పిన్ని నన్ను కంగారు పెట్టి ఆట పట్టిద్దాం అనుకుంది. పర్వాలేదులే, ఈ 2 రోజులు త్రినేత్రి కనిపించకుండా ఎక్కడికి పోయిందోనని నేను కంగారు పడుతున్నానని నువ్వు తమాషా చేసి నన్ను నవ్విద్దాం అనుకున్నావు కదూ. బామ్మగారు, మీరు ఎలా అనుకుంటే అలా. త్రినేత్రి ఊరెళ్ళిందనగానే బామ్మ మొహంలో వెలుగొచ్చింది చూసావా పిన్ని? ఎందుకు రాదమ్మా? ఇంకో మాట చెప్పనా? అమావాస్య రోజు జాబిలి రాదుగా. కానీ నా మనవరాలు ఇంట్లో నుంచి బయటికొస్తే చాలు, చుట్టుపక్కలంతా కాంతి వ్యాపించేది. ఏంటి, నిజమేనా? ఏమనుకున్నావు అమ్మా? నా మనవరాలంటే ఆషామాషి అనుకున్నావా? అమావాస్య రోజు అడవికి వెళ్ళి కాళికాదేవి అమ్మవారికి అభిషేకం చేసి వస్తే మరుసటి రోజు దాకా కాంతి వలయం ఏర్పడేది. ఊళ్ళో వాళ్ళు నోళ్లు వెళ్లబెట్టి చూసేవాళ్ళు తెలుసా. అది చూసే అదృష్టం మాకు లేదు బామ్మ. ఈసారి వీలు కుదిరినప్పుడు మనం వెళ్ళి చూద్దాం నైని. ఈ మాట సరిగ్గా చెప్పింది దురందరమ్మ. మాఘమాసం మా ఊరు రెండమ్మా. అమ్మవారి జాతర జరుగుతుంది. సంబరాలు ఘనంగా జరుపుకుందాం. నైని వస్తే, అరే మీ మనవరాలు తను ఇద్దరు ఒకేలా ఉన్నారు అని జనం ముక్కున వేలేసుకుంటారు. ఏం చేస్తున్నావు నాన్నా? 1 2 3 4. ఏంటి? 1 2 3 4. రే వల్లభా, 1 2 3 4. చెవుడా ఏంట్రా? మమ్మీ అడుగుతున్నాను, పిలుస్తున్నాను, వినిపించుకోవెందుకు? అరే మమ్మీ, ఈ 4 రోజుల్లో నీకే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏవి ప్రతికూలంగా ఉన్నాయో, అష్టమి ఎప్పుడొస్తుందో, కష్టం ఎప్పుడొస్తుందో లెక్కేసి గుణిస్తున్నాను మమ్మీ. నీ బడాయి కాకపోతే నిజంగా నీకు జాతకం చూడటం వచ్చుంటే ఎప్పుడూ బాగుపడేవాడివి కదరా. నేనెలా ఉన్నా పర్వాలేదు మమ్మీ, నువ్వైతే ఈ 4 రోజుల తర్వాత అసలుకే లేకుండా పోతావు కదా. హే నోర్ముయ్, చావొస్తుందన్నా సరే నేను తొణకడం లేదు. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నువ్వు పోతే నేనే కదా మమ్మీ బోరు నేర్చేది.
ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ప్రాక్టీస్. నీలాంటి వాణ్ణి కన్నందుకు ఇక ఈ జన్మలో నేనేం చేయలేను గాని నువ్వా ప్రాక్టీస్ ఏదో బాగుపడే విషయాలకి అట్టిపెట్టుకో. మమ్మీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది తెలుసా? ఏమని? నువ్వు మా మమ్మీవేనా అని. ఎందుకలా అనిపించింది? లేకపోతే ఏంటి, నువ్వెప్పుడైనా నువ్వు బాగుండాలి అన్నావే గాని బాగుపడాలి నాన్న అని అన్నావా? ఇదే ఫస్ట్ టైం. పర్వాలేదులే, నీ మంచి కోరే చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. బాగా అర్థమవుతుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎలాగో నువ్వు ఈ శుక్రవారం పోతున్నావు కాబట్టే నీ కొడుకుల యోగక్షేమాలు కోరుకుంటున్నావు, అంతే కదా? మమ్మీ కొట్టదు మమ్మీ. నేను ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో పోతానని మీ అందరికీ నమ్మకం కుదిరింది. ఎందుకంటే గాయత్రి పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. అయితే నా జాగ్రత్తలో నేనుంటే కనుక 5వ రోజులోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అప్పుడు విశాలాక్షి అన్నది అబద్ధమని తేలుతుంది. ఈ గండం గట్టెక్కితే ఇక నీకు తిరుగుండదు మమ్మీ. చూద్దాం. గాయత్రి కూడా ఏ విధంగా నన్ను నామరూపం లేకుండా చేయాలని ప్రయత్నిస్తుందో తన కదలికలు తెలుసుకుంటే ఫలితాన్ని తారుమారు చెయ్యొచ్చు. ఓ, అర్థమైంది మమ్మీ. విశాలాక్షి, విశాలాక్షి, ఓ గారడి పిల్ల, ఎక్కడున్నావు? విశాలాక్షి, విశాలాక్షి, ఎక్కడున్నావు? హాలోకి రా విశాలాక్షి. ఏంటి చెప్పండి. ఏయ్, నీ పేరు విశాలాక్ష? విచిత్రమైన పుష్పంలా ఉన్నారే మీరు. కట్టుకున్న దాని పేరు మర్చిపోయి మళ్ళీ నన్నే అడగడం విడ్డూరంగా లేదా? అది కాదే హాస్, విశాలాక్షి అని గొంతు చించుకుంటుంటే ఏంటి చెప్పండి అని నువ్వు మధ్యలోకి దూరావెందుకని మీ ఆయన ప్రశ్న. పిచ్చా వెర్రా మెంటలా పిన్ని ఈయనకి? అంతలా అరిస్తే ఎవరైనా సరే వచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు కానీ ఆ పేరు గల వాళ్లే వచ్చి అడిగేంత వరకు ఊరికే ఎందుకుంటారు? సర్లేండి వదిన, మీరు అడిగినా సరే బ్రో చెప్పడం లేదు కాబట్టి విశాలాక్షి వచ్చేంత వరకు మాట్లాడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.